రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల ఎంపీపీ మధుసూదన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తుంది. కరుణాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో పార్టీని సస్పెండ్ చేశారు. ఇప్పటికే మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల ఎంపీపీ మధుసూదన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తుంది. కరుణాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో పార్టీని సస్పెండ్ చేశారు. ఇప్పటికే మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల ఎంపీపీ మధుసూదన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు. హరిశంకర్, కరుణాకర్ రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు వచ్చే మధుసూదన్ రెడ్డిపై సస్పెండ్ వెయిట్ కరెక్ట్గానే ఉంది. కానీ ఏం జరుగుతుంది అనుకోవాలంటే జనరల్గా ఇంకా చాలా మంది పేర్లే వాళ్ళు అనౌన్స్ చేస్తారు, వాళ్ళందరినీ పోలీసు అదుపు తీస్తున్నారు. విచారించారా? సతీష్, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో నిన్న సంచలనం రేపించినటువంటి కరుణాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులైనటువంటి మధుసూదన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఏదైతే కొత్తూరు మండల ఎంపీపీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన సోదరులైనటువంటి కొంతమంది ముగ్గురిని కూడా పార్టీని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. గత కొంతకాలంగా కరుణాకర్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాల నేపథ్యంలోనే మొన్న సాయంత్రం ఏదైతే చెగూరు రోడ్డు వద్ద కూడా కిడ్నాప్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డిని అత్యంత క్రూరంగా కూడా చంపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన డెడ్ బాడీని తీసుకెళ్లి గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి కాంటినెంట్ హాస్పిటల్లో వదిలివేయడం రోడ్డు ప్రమాదం కూడా జరిగినట్టు కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఎక్కడ కొత్తూరు పోలీసు సమాచారం అందించడం వల్ల కరుణాకర్ రెడ్డి మృతి చెందినట్టు కూడా పూర్తిగా కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా గత కొంతకాలంగా ఏదైతే కరుణాకర్ రెడ్డి కొత్తూరు వద్ద ఉన్నటువంటి స్టాంప్ సెంటర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు అంటే ఇటు ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన కొన్ని లొసుగులన్నీ కూడా కరుణాకర్ రెడ్డి తెలిసిన నేపథ్యంలోనే రానున్న రోజుల్లో కరుణాకర్ రెడ్డి తనకు చెట్టుగా మారే అవకాశాలు ఉన్నాయి. తనకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, మిగతా ఏ విషయంలో కూడా నన్ను ఎదిరించే ఒక వ్యక్తిగా ఎదిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డిని హతమార్చే తనకు ఎటువంటి అడ్డంకి ఉందని చెప్పి ఆలోచించినట్టు మధుసూదన్ రెడ్డి తన సోదరులతో కలిసి హత్య చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో స్కార్పియో వాహనంతో వెళ్లి అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కారులో వస్తున్నట్టు కరుణాకర్ రెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి కూడా అడ్డగించి కారు అద్దాలు ధ్వంసం చేసి అక్కడ నుంచి కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన మృతి చెందిన పరిస్థితుల్లోనే కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన డెడ్ బాడీని వదిలిపెట్టి పరారైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది కరుణాకర్ రెడ్డికి సంబంధించిన డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రస్తుతం ఉంది. ఆయనకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. అయితే కరుణాకర్ రెడ్డి సోదరుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆయన డెడ్ బాడీని అప్పగించడానికి అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా నిన్న ఉదయం నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్నాలు నిరసన దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్పందించి మధుసూదన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా సమాచారం ఇచ్చిన ఆదేశాలు జారీ చేయడంలో ప్రస్తుతం ఈ నలుగురు కూడా పరాలు ఉండడంతో
పోలీసులు వాళ్ళందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసేంత వరకు కూడా వాళ్ళంతా ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా ధర్నా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కరుణాకర్ రెడ్డి హత్య అనేది పూర్తి స్థాయిలో కూడా రంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా సంచలనం రేపని చెప్పి, ఎందుకంటే ఆర్థిక లేవాదేవీలైనా వేరే ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయని కూడా పోలీసులు ఆ దిశగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.